అక్రిడేషన్ పేరుతో జర్నలిస్టుల గొంతు నొక్కద్దు. ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర సెక్రటరీ సాంబశివరావు పత్రికా హక్కును కార్డుతో ముడిపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం. ఈ ఉత్తర్వులు జర్నలిస్టులపై మానసిక ఒత్తిడి పెంచే విధంగా ఉన్నాయని ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ ఇజాం సాంబశివరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ ఉన్నా లేకున్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసే హక్కు, రాసే హక్కు, మాట్లాడే హక్కు ఉందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. వాహనాలపై ప్రెస్ అనే పదాన్ని నిషేధించడం అంటే జర్నలిస్టులను రోడ్డుపై అవమానించడమే అని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపేట అని అన్నారు. అవసరమైతే అక్రిడేషన్ దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించారు. ప్రెస్ అనేది వృత్తి అని, ప్రభుత్వ అనుమతి కాదని జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కులను భంగం కలిగిస్తే ఎన్హెచ్ఆర్సీ చూస్తూ ఊరుకోదని సాంబశివరావు హెచ్చరించారు. రైట్, నేను ఇదే అంటా ఉన్నా, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత. నేనేమంటా ఉన్నా అంటే అక్రిడేషన్ మీరు ఎట్లా ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు, దానికి నియమ నిబంధనలు ఏంది? అక్రిడేషన్ లేని జర్నలిస్టులు కాదా? ఒక వ్యవస్థలో ఉన్నటువంటి 100 మంది జర్నలిస్టులు ఉంటే అందులో నామమాత్రాన 9 మందికో 10 మందికో అక్రిడేషన్లు వస్తాయి. మరి మిగతా వాళ్ళు జర్నలిస్టులు కాకుండా పోతారా? ఈ ప్రెస్ అని రాసుకుంటే కేవలం అక్రిడేషన్ ఉంటేనే రాసుకోవాలని చెప్పేసి అంటే అదే మన ప్రభుత్వ ఉద్యోగమా? రేపటి నుండి సంస్థలు ఆ జర్నలిస్టులకు ఇక సంస్థలు ఉద్యోగాలు ఇవ్వకుండా సరే అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులందరికీ ప్రభుత్వమే జీతాలు ఇస్తుందా? అది ప్రభుత్వ గుర్తింపు అయినప్పుడు ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలి కదా. మరి అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇలా డిజిటల్ మీడియా తాకిడిని తట్టుకోలేకపోతా ఉన్నాయి ప్రభుత్వాలు. ఎందుకని ఇది డైరెక్టు అక్రిడేషన్ అని చెప్పేసి తీసుకొచ్చి ఇది శాటిలైట్ మీదనో లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియానో ఏదైతే మన ప్రింట్ మీడియా పైన కాదు దాడి, ఇది కేవలం డిజిటల్ మీడియా దాడి. డిజిటల్ మీడియా పైన దాడి ఇది గ్రహించాలి ఖచ్చితంగా. అందరూ ప్రజలు వాస్తవాలను చూస్తూ ఉన్నారు. దేనివల్ల? డిజిటల్ మీడియా ఇక్కడ ఉంది కాబట్టి వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. డైరెక్ట్ మేము పోయి ప్రజాభిప్రాయం తెలుసుకుంటూ ఉన్నాం. దేనికోసం? వాస్తవాలు బయట సమాజానికి చూపించాలని చెప్పేసి మేము డైరెక్ట్ ప్రజలతో మమేకమయ్యగల సత్తా మాకుంది. ఎందుకంటే మేము కింది స్థాయి నుండి వచ్చినాం కాబట్టి. సో మేమేమంటా ఉన్నాం, అక్రిడేషన్ ఉంటేనే ప్రెస్ అని ఉండాలి, అక్రిడేషన్ ఉంటేనే వాళ్ళు జర్నలిస్టులు, లేకపోతే కాదు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. దానిపైన ఒక పోరాటం వస్తే ఖచ్చితంగా మీ ప్రభుత్వం పక్కా దానికి క్షమాపణ, దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు పిచ్చి పిచ్చి కథలు చేసుకుంటా నచ్చినట్టు నాటకాలు ఆడుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారులే చూసి ఊకుంటారు, మౌనంగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటే రేవంత్ రెడ్డి అన్నప్పుడు చెంప మీద కొడుతున్నప్పుడు ఏం చేయలేరు, ఈరోజు ఏం చేస్తానని చెప్పేసి మీరు అనుకుంటే నిజంగా ఒక రోజు వస్తుంది. ఆ రోజు అందరం ఏకమవుతాం. ఏకమైన రోజు ఇక అది ఎట్లా ఉంటుందో, దాని గతి ఎట్లా ఉంటుందో, దాని శిక్ష ఎట్లా ఉంటుందో మీరే చూద్దురు. కానీ ఇక మీరే చూద్దురు. ఆ పరిస్థితిని మీరు తెచ్చుకోకని చెప్పేసి కోరుకుంటున్నా. ఈ మంత్రి ఏం మాట్లాడుతూ ఉంటాడు చీటికి మాటికి. ఇక్కడ చూద్దాం ఒకసారి. తెలంగాణ ప్రజలు వేగవంతమైన, పారదర్శకమైన, అత్యుత్తమైన సేవలు అందించడమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఇంటిగ్రేట్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేసి అధికారుల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 సబ్ రిజిస్టర్ కార్యాలయాలను 11 క్లస్టర్గా విభజించి ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా ప్రైవేటు నిర్మాణ సంస్థలతో కార్యాలయాలు నిర్మిస్తామని చెప్పారు. నిర్మాణంతో పాటు 5 ఏళ్ల నిర్వహణ బాధ్యతను కూడా ఆయా సంస్థలే చేపడతాయని వెల్లడించారని చెప్పి అది పక్కన ఉంటుంది. జర్నలిస్టుల సంక్షేమమే ప్రాధాన్యత. రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవాన్ని కాపాడే దిశగా ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. జర్నలిస్టుల అక్రిడేషన్ అంశంపై అన్ని పాత్రికేయ సంఘాల సూచనల పరిగణలోకి తీసుకొని గత జీవోలో మార్పులు చేసి కొత్త జీవోను జారీ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారంట. నేనేమంటా ఉన్నా, ఈ భజన చేసుడు మనం బంద్ చేయాలి. జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళు ఈ భజన చేసుడు బంద్ చేస్తే సగం జీవితాలు, సగం రాష్ట్రము, సగం అభివృద్ధి జరుగుతుంది.